హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనం డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఐస్ క్రీమ్ చేయబోతున్నాము. ఒకసారి మీరు ఈ కన్సిస్టెన్సీ చూసుకోండి. ఓకే, సో దీనికి ఏమేమి వాడబోతున్నాను అంటే కొంచెం ఐస్ క్రీమ్ తీసుకున్నాను. నేను ఎసెన్స్ వేసి చూపించాను కదా. నవ్ ఐఎమ్ గోయింగ్ టు యూస్ క్రష్, లేకపోతే రియల్ ఫ్రూట్స్ కూడా వాడచ్చు. ఎందుకంటే మనం ఫ్రీజర్లో పెట్టినప్పుడు ఫ్రూట్స్ కూడా అలాగే ప్రిజర్వ్ అయ్యి ఉంటాయి. సో దీంట్లో ఎంత వాడాలి అంటే క్రష్ ఆల్మోస్ట్ 2 టేబుల్ స్పూన్స్ చూసుకోండి. ఇప్పుడు దీన్ని మనం బీట్ చేసుకోవాలి. సో ఇప్పుడు స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ చేస్తున్నాము. మీరు రియల్ స్ట్రాబెర్రీ వేసుకోవచ్చు, స్ట్రాబెర్రీ కంపోట్ వేసుకోవచ్చు, స్ట్రాబెర్రీ క్రష్ వేసుకోవచ్చు, స్ట్రాబెర్రీ ఎసెన్స్ అండ్ కలర్ వేసుకోవచ్చు. నేను బటర్ స్కాచ్కి కలర్ అండ్ ఎసెన్స్ వేసి చూపిస్తాను. చూసారా, థిక్ అయిపోయింది. స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్. ఇప్పుడు నెక్స్ట్ మనం చేయబోయేది బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్. ఇది అయిపోయింది, ఇది పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు కసాటా ఐస్ క్రీమ్ అంటే ఏంటి? 2 or 3 ఐస్ క్రీమ్స్ కలిపి చేయడమే కసాటా అనమాట. సో ఒక బౌల్లో మనం అరేంజ్ చేయొచ్చు. నేను అది లాస్ట్కి చూపిస్తాను. నేను దీంట్లో కొంచెం మనం విప్ చేసింది తీసుకుంటున్నా. ఇక్కడ ఏమున్నాయి మనకి? లెమన్ ఎల్లో కలర్ అండ్ బటర్ స్కాచ్ వాడదాము. ఇది నార్మల్ ఎసెన్సే. ఓకే, ఒక డ్రాప్ చాలు, కొంచెం లైట్గా మీకు తెలియడానికి గురించి. దీంట్లో 3 to 4 డ్రాప్స్. ఓకే, దీన్ని బీట్ చేసుకోవాలి. చూసారా, ఐస్ క్రీమ్ అయిపోయింది. దీని మీద మనం బటర్ స్కాచ్ నట్స్ వేసుకోవచ్చు. బయట దొరుకుతాయి మనకి, అది రెడీమేడ్, ఇంట్లో చేసుకోము. సో ఇది వేస్తున్నాను నేను పైన. అండ్ దీనికి ఏంటంటే ఫోల్డ్ చేసుకోవాలి స్పూన్ తోటి. ఓకే, చూడండి, ఇదే మనం ఫ్రిడ్జ్లో పెట్టాము అంటే గట్టి పడుతుంది. ఓకే, సో ఇది స్ట్రాబెర్రీ, ఇదేమో బటర్ స్కాచ్ విత్ నట్స్. ఓకే, నెక్స్ట్ జస్ట్ ఫోల్డింగ్ చేద్దాము చాకో చిప్స్ది. దీనికి బీట్ చేయవలసిన అవసరం లేదన్నమాట. కొంచెం చాకో చిప్స్ వేసేసుకుని, అంటే 1 టేబుల్ స్పూన్ వేసుకోవచ్చు. దీన్ని ఫోల్డ్ చేసుకుంటే మనకి ఇది చాకో చిప్ ఐస్ క్రీమ్ అయింది. చూడండి, చాకో చిప్ ఐస్ క్రీమ్. నెక్స్ట్ మనం చేయబోయేది మ్యాంగో ఐస్ క్రీమ్, లేకపోతే కస్ ఐస్ క్రీమ్, విచ్ ఇస్ కస్ కన్నా తండాయ్ ఐస్ క్రీమ్ చేద్దాం మనం. ఇది తండాయ్ డ్రింక్ అని దొరుకుతుంది మనకి బయట. దీంట్లో నట్స్ ఉంటాయి, తండాయ్ ఎసెన్స్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. సో ఎసెన్స్ ఏం వేయక్కర్లేదు ఇందులో. సో ఇది వేసేసుకుని మనం చేయొచ్చు అనమాట. ఇదిగోండి తండాయ్. ఇది చాలా ఫేమస్. ఎప్పుడు మనకి హోలీ అప్పుడు ఆ టైంలో తండాయ్ వాడతాం అనమాట. ఎక్కువ స్వీట్స్ చేస్తాము, డెజర్ట్స్ చేస్తాము. సో దాంట్లో కొంచెం మనం అందులో వేసుకుందాము. చాలా థిక్గా ఉంటుంది అది. కలర్ కూడా వేయక్కర్లే, ఎందుకంటే కలర్ ఇందులోనే ఉంటుంది. సో దీన్ని కొంచెం బీట్ చేసేద్దాం. అయిపోయింది, చూసుకోవచ్చు. ఓకే, సో తండాయ్ ఐస్ క్రీమ్ కూడా రెడీ ఉందన్నమాట. ఇప్పుడు 4 ఐస్ క్రీమ్స్ చేసాం దీంట్లో, ప్లస్ ఒకటేమో మనమేమో ఐస్ క్రీమ్ మేకర్లో వేసాం, అది కూడా రెడీగా ఉంది. సో నెక్స్ట్ ఎపిసోడ్లో చూపిస్తాను.
Thank you for watching. If you like our videos, please subscribe to our channel. Please hit the bell button down. Thank you.